ఇక్కడ ఫోటోలో ఒక ఆయన కనపడుతున్నారు కదా, ఆయన చాలా చాలా త్వరగా చనిపోయారనమాట. ఎంత త్వరగా అంటే జస్ట్ 142 ఇయర్స్ కి. అండ్ ఆయనకి ఒక చివరి కోరిక ఉంది, ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. ఆ చివరి కోరిక ఏంటంటే 145వ ఏట పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సో ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఆయన బ్రతికేయడానికి మీకు డౌట్ రావచ్చు. కాదు, ఆయన ఆల్రెడీ ఇప్పటి వరకు 7 భార్యలు ఉన్నారు. ఆ భార్యలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇయర్ లో అలా లాస్ట్ మ్యారేజ్ ఎప్పుడైందంటే 110వ ఏట అయింది. అది కూడా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 28 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. అండ్ తను మళ్ళీ ఏమనుకున్నాడంటే 135వ ఏట ఇంకోసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాడంట. బట్ అది మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుని 145వ ఏట మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అండ్ ఈయన సౌదీ అరేబియాకి చెందిన వ్యక్తి. సౌదీ అరేబియాలో మోస్ట్ ఓల్డెస్ట్ పర్సన్. ఇంకొక విషయం ఏంటంటే సౌదీ అరేబియా పుట్టడానికి కొన్నేళ్ల ముందే ఇతను పుట్టాడు. 1884 లో పుట్టాడంట. 3 సెంచరీలు చూశాడు. 19th సెంచరీ, 20th సెంచరీ, 21st సెంచరీ. అండ్ ఇతని కుటుంబం మొత్తం పిల్లలు ఎంతమంది అంటే 134 మంది పిల్లలంట. అంటే తన పిల్లలు, తన గ్రాండ్ చిల్డ్రన్ అంతమంది కలిపి 134 మంది పిల్లలంట. అంటే ఇతనికి దేశభక్తి ఎక్కువ అంట. అండ్ తన దేవుడి మీద కూడా భక్తి ఎక్కువ అంట. మొత్తం 40 సార్లు హజ్ యాత్రకి వెళ్ళాడంట. సో వాళ్ళ ఫ్యామిలీ అతని గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం నెమ్మదిగా దేశం అంతా పాకి పోస్టర్లా కూడా పంచడం మొదలు పెట్టారు అతని గురించి. నిజంగా ఎంత అదృష్టవంతుడైతే ఏకంగా ఇన్నేళ్లు బ్రతికాడు. అండ్ మేబీ కష్టాలు తక్కువే చూసుండొచ్చు. లేదంటే 145వ ఏట కూడా ఇంకో పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటాడు చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి. టాటా బై.